ముఖ్య గమనిక, మీ ఆస్తి మొత్తం ఇక గోవింద. మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్స్ జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. మీ వద్ద జిరాక్సులు మాత్రమే ఉంచుకోవాలి. అవును, మీరు వింది నిజమే. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి మీ ఆస్తులను కాజేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ చట్టం అమలవుతుంది. ప్రజలారా మేలుకోండి, మీ ఆస్తులను కాపాడుకోండి. బాధ్యత గల చంద్రబాబుకు ఓటేస్తేనే మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి. మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్స్ జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. మీ వద్ద జిరాక్సులు మాత్రమే ఉంచుకోవాలి. అవును, మీరు వింది నిజమే. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి మీ ఆస్తులను కాజేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ చట్టం అమలవుతుంది. ప్రజలారా మేలుకోండి, మీ ఆస్తులను కాపాడుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మీ ఆస్తులను కాజేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ చట్టం అమలవుతుంది. ప్రజలారా మేలుకోండి, మీ ఆస్తులను కాపాడుకోండి. బాధ్యత గల చంద్రబాబుకు ఓటేస్తేనే మీ భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది కూడా. మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాసు పుస్తకంలో గాని లేదా ఆన్లైన్ రికార్డులో గాని నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి, ఏ కాగితం ఉండాలి, ఇది చాలా మందికి, ఆ మట్టుకొస్తే ఎక్కువ శాతం మందికి పూర్తిగా తెలియని ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, 10ల సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయి. భూమి కొనుగోలు చేసే రకరకాల కాగితాలు ఉన్నాయి. ఇందులో ఏ కాగితం ఉంటే భూమి మీద హక్కు ఉన్నట్టు, ఏ రికార్డులో పేరు ఉంటే ఆ భూమి మనదైపోతుంది. దీనికి పూర్తి సమాధానం ఎవరు చెప్పలేని ఒక గందరగోళమైన పరిస్థితి. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే 4 కీలకమైన మార్పులు వస్తాయి. ఒక మార్పు, ఇప్పుడున్న భూమి రికార్డులన్నీ మాయమయ్యి ఒకటే ఒక రికార్డు ఉంటుంది భూములకి. వ్యవసాయ భూమి అయినా, ఇంటి స్థలం అయినా, అది పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, భూదానం అయినా, అటవీ భూమి అయినా, ఏ భూమి అయినా సరే భూములన్నిటికీ ఒకటే ఒక రికార్డు ఉంటుంది. దాన్ని టైటిల్ రిజిస్టర్ అంటాం. ఇంకా మిగతా రికార్డులన్నీ చెల్లకుండా పోతాయి. అంతేకాదు, ఈ రికార్డుల్లో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. జరుగుతుంది. ఏదైనా సరే మనిషికి ఆధార్ కార్డో లేదా ఒక ఐడెంటిటీ కార్డు ఎట్లా ఉందో ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కార్డులో ఉంటాయి. దాని హద్దులు కావచ్చు, హక్కుల వివరాలు కావచ్చు, బ్యాంకు లోన్లు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఏమున్నా సరే మనం ఆ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉంటుంది. అధ్యక్ష, బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిలో, డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే. మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష.
భూ రికార్డుల విషయంలో మరింత స్పష్టత నెలకొల్పే దిశగా రాష్ట ప్రభుత్వం ఉపక్రమించింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భూ యజమానుల హక్కులను మరింత పటిష్టం చేయడం సహా భూ తగాదాల పరిష్కారానికి దస్త్రాల తారుమారు వ్యవహారాలను నిరోధించేందుకు ఈ బిల్లు ఉపకరించనుంది. భూ హక్కులకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2019 ముసాయిదా బిల్లు చట్టరూపం దాల్చితే భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఒకే రికార్డు సరిపోనుంది. భూపత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలా మంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ చట్టంగాన అమలైతే రాష్ట్రంలోని రైతులకు చాలా గొప్ప స్వాంతన చేకూరుతుంది, చాలా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. సివిల్ వివాదాల్లో నుంచి రైతులందరూ కూడా బయటపడి తమ పొలాలకు తాము పూర్తిస్థాయి ఓనర్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పూర్తిస్థాయి గ్యారంటీ హక్కును కలిగి ఉంటారనేటువంటిది ఇందులో మనకు కలిగేటువంటి అత్యంత ఎక్కువ ప్రయోజనం. ముఖ్య గమనిక, మీ ఆస్తి మొత్తం ఇక గోవింద. మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్స్ జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. మీ వద్ద జిరాక్సులు మాత్రమే ఉంచుకోవాలి. అవును, మీరు వింది నిజమే. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి మీ ఆస్తులను కాజేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ చట్టం అమలవుతుంది. ప్రజలారా మేలుకోండి, మీ ఆస్తులను కాపాడుకోండి. బాధ్యత గల చంద్రబాబుకు ఓటేస్తేనే మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి.